ఇంటర్ విద్యార్థినిపై కత్తి దూసిన ప్రేమోన్మాది భరత్ను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు ప్రస్తుతం పోలీసులు వెల్లడిస్తున్నారు. లైవ్లో చూద్దాం. అమ్మాయి త్వరగా కోలుకుంటుందని ఆశిస్తున్నాము. ఎందుకంటే ఇటువంటి సంఘటనలో విక్టిమ్స్ ఫైట్ చేస్తూ బయటికి రావాలి. వచ్చినప్పుడే ఒక మంచి సందేశం ఇవ్వడం అవసరం ఉంటుంది. ఈ నిందితుడిని ఈరోజు ఒక 4 టీంలు పోలీస్ టీంలు కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. వాళ్ళతో పాటు మా టాస్క్ ఫోర్స్ ఈస్ట్ జోన్ టీం కూడా ఈ నిందితుడిని భరత్ అనే అబ్బాయిని ఈరోజు మూసీ నది సమీపంలో పట్టుకొని వచ్చి అతను అరెస్ట్ చేసిన తర్వాత ఈ నేరంలో ఉపయోగించిన కత్తిని అతని గృహం నుంచే అతని ఇంటి నుంచే స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇంకా ఇన్వెస్టిగేషన్ జరగవలసి ఉంది. ఆ విక్టిమ్ స్పృహలోకి వచ్చిన తర్వాత ఆవిడని కూడా ఎగ్జామిన్ చేసి ఏమేమి జరిగింది, ఎందుకు ఆ విధంగా జరగాల్సి వచ్చింది, దానికి సంబంధించిన సంఘటనలు ముందు వెనక ఉన్న సంఘటనలన్నీ కూడా ఇంకా ఇన్వెస్టిగేషన్లు నిర్ధారించుకొని ముందుకు వెళ్తాము. ఇప్పుడు ఆ నిందితుని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తాము. ఈరోజు ఆల్రెడీ అరెస్ట్ చేసినాము. మేము విక్టిమ్స్ ఎవరిని కూడా అరెస్ట్ చేసిన వాళ్ళని ఎవరిని కూడా ముద్దాయిలను ఎవరిని కూడా చూపించే ఇది లేదు కాబట్టి ఇప్పుడు అతను మా కస్టడీలో ఉన్నాడు. మేము కోర్టు ముందు ప్రవేశపెట్టబోతున్నాం. అదే ఇన్వెస్టిగేషన్లో తేలాల్సింది. అరెస్ట్ చేసి పట్టుకొచ్చాం. వినండి 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 కంప్లైంట్ అనేది కాదు. ఇక్కడ వాళ్ళంతా ఒకే ఏరియాలో పుట్టి పెరిగిన వాళ్ళు, ఒకరికొకరు పరిచయం ఉన్న వ్యక్తులు. అబ్బాయి అమ్మాయి మధ్యలో ఒక విధమైన ఫ్రెండ్షిప్ ఒకటి ఏర్పడింది. ఆ ఫ్రెండ్షిప్ తల్లిదండ్రులకు ఇరువైపుల తల్లిదండ్రులకు ఇష్టం లేదు. అది బయట పెట్టుకోవడం కూడా వాళ్ళకి ఇష్టం లేదు. సామరస్యపూర్వకంగా చేసుకుందాం ఉద్దేశంతో భరోసా సెంటర్కి వెళ్ళడం జరిగింది. వాళ్ళు ఎవరు కూడా కంప్లైంట్ ప్రిఫర్ చేయలేదు. పిల్లలు ఈ విధంగా చేస్తారని కూడా వాళ్ళు భావించలేదు. వాళ్ళు మా కళ్ళ ముందే పెరిగిన పిల్లలు కదా, వాళ్ళు ఎందుకు వీళ్ళని కేసులు పెట్టి చదువుకునే పిల్లలు కదా అని చెప్పేసి వాళ్ళ ఉద్దేశంతో వాళ్ళు చేయడం జరిగింది. ఇంకోటి వాళ్ళిద్దరు కూడా సేమ్ కమ్యూనిటీ, అయితే రిలేషన్ ఏమీ లేదు. నడుచుకుంటూ వచ్చాడు, అక్కడే ఉంటాడు. అతను ఒక్కడి ఇన్వాల్వ్మెంటే ఉంది ఇప్పటివరకు. ఆ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. కానీ నాకు ఇంకా ఆశ, నేను చాలా ఆప్టిమిస్టిక్గా ఉన్నాను. అమ్మాయి బయటపడుతుంది. అఫెన్స్ చేసిన తర్వాత కత్తి ఇంట్లో పెట్టేసి బయటికి పారిపోయాడు. అక్కడంతా సడన్గా పబ్లిక్ రావడం చేయడంతో అందరు కన్ఫ్యూజన్, ఎవరు ఏం జరిగింది అనేది కూడా ఎవరికి తెలియదు. చిన్న నేరో సందులు. అది చిన్న స్లమ్ ఏరియా. సో అక్కడ అందరూ ఏం జరుగుతుందని అందరూ తెలుసుకొని ఒక చెట్టుకి వచ్చేలోపే అతను అక్కడి నుంచి పారిపోయాడు. ఈవెన్ చాలామంది పోలీసు వాళ్ళకు కూడా ఇమీడియట్గా దొరకలేదు కదా. ఒకవేళ ఉన్నాడు అనుకుంటే దొరికిండేవాడు. వి ఆల్సో డు నాట్ నో. అతను అరెస్ట్ చేసినాము, ఇంకా ఎగ్జామిన్ చేయవలసి ఉంది. అక్యూజ్డ్ కదా, అతను ఇంకా ఎగ్జామినేషన్ చేయవలసి ఉంది. ఇన్వెస్టిగేషన్లో ఫర్దర్ డీటెయిల్స్ మీకు